సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। విద్యుత్ ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ। పచ్చదనం అంటూ మొక్కలు నాటి పరిశుభ్రత అంటూ తొలగించకండి పీపీఎస్ఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన మహిళలు। బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా కర్నూలులో చీరల పంపిణీ। చలో మెడికల్ కళాశాలను భగ్నపరుస్తూ వైసీపీ నాయకులు గృహ నిర్బంధం। హరివరం నేలంపాడులో అకాల వర్షాలు పర్యటించిన టీడీపీ నేత భూమాయి విఖ్యాత్। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు। సమస్యల పరిష్కారం చేయాలని కొన్ని రోజులుగా ఆందోళనలు చేసిన యాజమాన్యం స్పందించకపోవడం వల్ల రీలే నిరాహార దీక్షలు చేస్తున్నామని జేఏసీ అధ్యక్షులు బెళగల హుసేన్ తెలిపారు। కర్నూలులోనే విద్యుత్ భవన్ ముందు కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు। కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు। కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయాలని వారు కోరారు। తమ డిమాండ్లను పరిష్కారం చేయకుంటే నిరవధిక సమ్మె చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు। చెప్పండి మేడం। గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు వినడానికి కూడా మరి మాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు। మరి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వాలను మార్చిన చరిత్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉంది। మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యుత్ మేనేజ్మెంట్ కానీ మా సమస్యలు న్యాయమైన సమస్యలు మరి దశల వారీగా అనేక సార్లు మేనేజ్మెంట్ కి ఒక మెమోరాండం సమర్పించడం జరిగేది విద్యుత్ జేఏసీ రాష్ట్ర కమిటీ। ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించదగినవే। ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో పాదయాత్రల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తామని మీరు చెప్పిన మాటలను మాత్రమే గుర్తు చేస్తున్నాం। ఎందుకంటే 27,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు విద్యుత్ సంస్థల కోసం పనిచేస్తా ఉన్నారు। వాళ్ళని రెగ్యులర్ చేయమని చెప్తున్నాం। మేము కాదు, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది దశల వారీగా వాళ్ళని రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అత్యున్నత న్యాయస్థానం చెప్పిన దాన్నే ఈ సందర్భంగా మేము గుర్తు చేశాం। మరి దాన్ని పెడచెవిన పెట్టింది। వారికి రావాల్సిన అరియర్స్ అమౌంట్ ఇవ్వమని చెప్పాం, దాన్ని పట్టించుకోలేదు। మరి వారు కష్టపడి పనిచేస్తున్నారు। మెడికల్ పాలసీ వాళ్ళకి మెడికల్ పాలసీ శాశ్వత ఉద్యోగులతో పాటు మెడికల్ పాలసీ అమలు చేయమని చెప్తే కూడా మరి ఈ రోజు కూడా పెడచెవిన పెట్టిన పరిస్థితి। మరి విద్యుత్ ఉద్యోగులు కారుణ్య నియామకంలో ఎంత అన్యాయం అంటే ఒక ఉద్యోగి చనిపోతే ఇంతకు ముందు మా అగ్రిమెంట్ ప్రకారం శాశ్వతం ఉద్యోగం ఇచ్చేవాళ్ళు। అంటే ఒక ఉద్యోగి చనిపోతే వాళ్ళ అబ్బాయి గాని అమ్మాయి గాని బీటెక్ చేసి ఉంటే జూనియర్ ఇంజనీర్ గా శాశ్వత ఉద్యోగం ఇచ్చేవాళ్ళు। ఈ రోజు ఆ పరిస్థితి లేదు। కన్సాలిడేట్ పే అని పెట్టి ఒకటి అతి తక్కువ వేతనం 15,000 18,500 ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా కారుణ్య నియామకాలు చేపడుతుంది। కాబట్టి దాన్ని మొత్తం అన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్కో జెన్కో 3 విద్యుత్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మరి ఒకే విధానాన్ని తీసుకురమ్మని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా। అదే విధంగా పని భారం ఎక్కువైంది। ఈ రోజు మీకు అందరికి తెలుసు, ఒక ఉద్యుత్ తుఫాన్ వచ్చినా మరి ఈ రోజు వర్షాలతో అతలాకుతలమవుతున్న ఉత్తరాంధ్ర సైడ్ మరి ఈ రోజు అస్తవ్యస్తమైన విద్యుత్ సంస్థను మేము కష్టపడి విత్ ఇన్ టైంలో మరి ప్రజలకు విద్యుత్ అందించిన చరిత్ర ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం। అంటే మా సేవలు తుఫాన్లు వచ్చినా మా సేవలు కావాలి, అటు వర్షాలు వచ్చినా మా పర్యావరణం దెబ్బతిని కాలుష్యం పెరగడం వల్ల అతివృష్టి అనావృష్టితో పాటు
జబ్బులు కూడా పెరుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో పచ్చదనం అంటూ మొక్కలు నాటి పరిశుభ్రత అంటూ తొలగిస్తున్నారని, మొక్కలను నాటుదాం ఆరోగ్యంగా జీవిద్దాం అని పలు కాలనీలు మహిళలు స్వర్ణ, తులసి, పద్మ, శంకరమ్మ పర్యావరణ పరిరక్షణ విభాగం ప్రతినిధి తోట వెంకటకృష్ణ, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం సీతారామనగర్ సమీపంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటి సంరక్షించి ఆరోగ్యంగా జీవిద్దాం అంటూ మొక్కలతో ప్రదర్శన చేసి అనంతరం పలు రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్, విశ్వనాథ్ చౌదరి, యోనాస్, రమణగౌడ్, అన్వర్ భాషా, చలమారెడ్డి, లక్ష్మణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా ఇక్కడ చూడండి అని కాదు. ఓం నమో భగవతే మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం, మొక్కలు నాటుదాం. పట్టణ పౌర సంక్షేమ సంఘం, పట్టణ పౌర సంక్షేమ సంఘం, పట్టణ పౌర సంక్షేమ సంఘం. కర్నూలు నగరంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం పర్యావరణ పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు మహిళలు మొక్కలు నాటారు. మహిళలను ప్రోత్సహించడానికి పురుషులను కూడా ఈరోజు ప్రయత్నం చేశాం. అయితే ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ప్రజలకు, ప్రభుత్వానికి మనవి చేసేది ఏమంటే, రోజు రోజుకు చెట్లను నరకడం పెరిగిపోతుంది, మొక్కలు నాటడం తగ్గిపోతా ఉంది. కాబట్టి నరకడం మానండి, చెట్లు నాటడం ప్రారంభించాలని చెప్పి ప్రజలకు, ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నారు. ఎవరైనా చెట్లు నరుకుతే ప్రభుత్వము లేదా నగరపాలక సంస్థ వెంటనే యాక్షన్ తీసుకొని నాటిన చెట్లను రక్షించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే 5 రోజుల కిందట ఇక్కడ గ్రీనరీ పేరుతో చెట్లు నాటారు, క్లీన్ పేరుతో చెట్లు తొలగించేశారు. ఇది కరెక్ట్ కాదు. అధికారులు జర బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే రోజు రోజు ఉష్ణోగ్రత పెరిగిపోతా ఉంది. పెరిగి లాస్ట్ కు నీరంతా ఇంకిపోయి వాతావరణంలో పచ్చదనం పెంచడానికి పర్యావరణ సంరక్షణ విభాగం పనిచేస్తూ ఉంది. వాళ్ళతో పాటు మహిళల చేత ఈరోజు దాదాపుగా ఒక 20 మొక్కలు నాటాము. ఇంకా నాటుతూ ఉంటాము. మన మొక్కలు నరకడం కాదు, మొక్కలు పెంచడం అనేది ఇంపార్టెంట్. చాలా మొక్కలు నరుకుతూ ఉన్నారు. పర్యావరణాన్ని కాపాడాలనేసి మేము ముందున్నాము. రక్షో రక్షిత, చెట్లను నాటుదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఓం నమో. చెట్లను నరకడం మానేయండి, నాటడము నేర్చుకోండి. వీలైతే పెంచడం నేర్చుకోండి. ఎందుకంటే విపరీతమైన వరదలు, బీభత్సాలు వస్తున్నాయి. మనం చిన్నప్పుడు ఇలా వరదలు, బీభత్సాలు చూడలేదు. ఎందుకంటే అప్పుడు చాలా చెట్లు ఉన్నాయి, నరికే వాళ్ళు కాదు. ఇప్పుడు పరిస్థితులను బట్టి, మానవ జనాభా పెరుగుతున్న బట్టి భవనాల కోసము ఎక్కడంటే అక్కడ చెట్లను నరుకుతున్నారు. ఎవరి మీద తోచినట్లు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి చెట్లను ముందు సంరక్షిద్దాం, తర్వాత ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాం. మానేద్దాం, చెట్లను నాటుదాం, ఆరోగ్యంగా ఉందాం. చెట్లను నాటాలి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క చెట్టును ఖచ్చితంగా నాటాలి. చెట్లను నరకడం మానేయండి, పెంచడం నేర్చుకోండి. అందరూ చెట్ల వల్ల మనకు అందరికీ ఆరోగ్యాలు అన్ని బాగా. రాజకీయాలకు అతీతంగా రాయలసీమ పరిరక్షణ కోసం పరితపించే వ్యక్తి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని వేముల శ్రీధర్ రెడ్డి తెలిపారు. రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కర్నూలు పట్టణంలోని నరసింహారెడ్డి నగర్ లో సుమారు 500 మంది నిరుపేద మహిళలకు వేముల శ్రీధర్ రెడ్డి చీరలు పంపిణీ చేశారు. ఓకేనా?
సెప్టెంబర్ 19 అనగా మనకు మర్కొచ్చేది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ కోసం ఎంతో శ్రమపడి తన రాజకీయాన్ని ఎంత రాయలసీమ కోసం దారబోసిన మా గురువు గారు, నా గాడ్ ఫాదరు, నాకు సర్వస్వమైన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి మొదట పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా బైరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నరసింహారెడ్డి నగర్ 46వ వార్డు నందు ఉచితంగా దాదాపు 500 మందికి చీరల పంపకం జరుగుతుంది. మా 46వ వార్డులో ఇంతకుముందు నేను బీజేపీ తరఫున పోటీ చేశాను. ఆ ఉద్దేశంతో మా వార్డును మా గురువు గారి బర్త్డే సందర్భంగా చీరల పంపకం జరుగుతున్నది. ఇంకా ఈ రోజు ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే బైరెడ్డి అన్న. కర్నూలులో వైసీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చెరో మెడికల్ కళాశాల కార్యక్రమంలో భాగంగా నంద్యాల మెడికల్ కళాశాలకు వెళ్లకుండా ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేడు మెడికల్ కళాశాలపై ర్యాలీలు, ఆందోళనకు పిలుపునివ్వడంతో కర్నూలులోని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటి ముందు మోహరించారు. ఆందోళనలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని నంద్యాల ఎస్పీ సునీల్ సేరాన్ని హెచ్చరించిన నేపథ్యంలో ముందస్తు అరెస్టు చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని అడ్డుకొని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారో దానికి వ్యతిరేకంగా మేము చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమము, దాన్ని పోలీసులు అడ్డుకోవడం, ఈ కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం నిజంగానే చాలా బాధాకరం. దానికి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏమరా అంటే పిల్లలకు పరీక్షలు ఉన్నాయి, ఆ పరీక్షలు డిస్టర్బ్ కాకూడదనే ఉద్దేశంతోనే మీకు పర్మిషన్ని రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. కానీ ఎగ్జామ్ ఉండేది మధ్యాహ్నం 12:30 వరకు, 1 గంట వరకు. ఒకవేళ వాళ్ళ అనుమతి ఇవ్వాలనుకుంటే ఆ తర్వాత అయినా కూడా ఇచ్చింటే మేము కూడా ప్రశాంతంగా వెళ్ళి శాంతియుత వాతావరణంలో మా నిరసన తెలపాలని అనుకున్నాం. ఎందుకంటే గాన గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది కానీ ప్రభుత్వము ప్రజల యొక్క ఆస్తి. దాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేసినా కూడా రాష్ట్రంలో ఏ ఒక్కరూ మాట్లాడకూడదు. అది డాక్టర్లైనా మాట్లాడకూడదు, సామాన్య జనాలైనా మాట్లాడకూడదు, విద్యార్థులైనా మాట్లాడకూడదు, ఎవరు కూడా మాట్లాడకూడదు. మీరు ఎన్ని మాట్లాడినా కూడా మేము లెక్కలోకి పెట్టమనే ఉద్దేశంతో వాళ్ళు నిన్ననే టెండర్స్ కూడా కాల్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వాళ్ళు టెండర్స్ కాల్ చేయొచ్చు. కానీ రాష్ట్ర ప్రజలను మేము కోరుకుంటున్న విషయం ఏమిరా అంటే ఈ 17 మెడికల్ కాలేజీల కోసం ఆలోచన మాదే, ఆచరణ మాదే, భూమి సమీకరించింది మేమే, భూమి సేకరించింది మేమే, నిధులు సమీకరించింది మేమే. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ప్రజలపైన కానీ ప్రజల ఆరోగ్యం పట్ల కానీ పేద విద్యార్థుల పట్ల కానీ ఏదైనా చిత్తశుద్ధి ఉండింటే ఆయన గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ఉండిండాల. కానీ ఏ రోజు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తేలే. ఏం తెచ్చినాడు ఆయన? ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తెచ్చినాడు. ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా పర్మిషన్లు ఎవరికి ఇప్పించినారు? ఆయనకు కావాల్సిన వాళ్లకు, ఆయన బంధువులకు, ఆయన అనుచరులకు, ఆయన నాయకులకే ఆయన ఇప్పించుకున్నాడు. అంతే తప్ప పేదవాళ్ళ గురించి ఏ ఒక్కరోజు కూడా ఆలోచన చేయలే. పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ను కూడా తీసుకొని వచ్చినాడు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అటువంటి ఆలోచన కూడా ఏ రోజు తట్టలే. కాబట్టి ఈరోజు కూడా వాళ్ళు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు
కంప్లీట్గా 100% సీట్లు పేదవాళ్ళకి కేటాయించలే. దీంట్లో కేవలం 42% పేదవాళ్ళకి కేటాయించినాడు, మిగతావన్నీ కూడా అమ్మకానికి పెట్టినాడని మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్రభుత్వ కాలేజీలు అనేటివి ప్రభుత్వానికి భారం కాకూడదు, వాటిపైన అవి మెయింటైన్ అయ్యే పరిస్థితుల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆ జీవోని తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ డొనేషన్లు వచ్చినా, బి కేటగిరీలో ఎవరైనా డబ్బులు కట్టినా ఆ డబ్బులు ఎవరికి పోతాయి? గవర్నమెంట్కే పోతాయి, ఎప్పుడు గవర్నమెంట్ కాలేజీగా ఉన్నప్పుడు. ఒకవేళ ప్రైవేట్ పరం అయితే కానీ వచ్చే డొనేషన్లు కానీ వచ్చే డబ్బులు కానీ ఎవరికి పోతాయన్నా? ప్రైవేట్ ఓన్ జేబులోకే పోతాయి, గవర్నమెంట్కి వస్తాయా? రావు. ఎందుకు 8,000 కోట్లు ఖర్చు పెట్టేదానికి ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు ఖర్చు పెట్టేదానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట. అమరావతి ఘటనకి లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయంట, కానీ పేదవాని ఆరోగ్యం బాగు చేసే హాస్పిటళ్ళు కట్టడానికి, పేద విద్యార్థుల్ని చదివించేదానికి, కాలేజీలు కట్టడానికి మాత్రం 5,000 కోట్లు 6,000 కోట్ల డబ్బులు లేవంట. సెంట్రల్ గవర్నమెంట్తో ఫైనాన్షియల్ టైఅప్స్ కూడా అయిపోయినాయి, అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయి. వాటిని కంటిన్యూ చేస్తే 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని ఒకటే ఒక ఉద్దేశంతో, ఆయన పేరును చెరిపేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. అసలు గవర్నమెంట్ కాలేజీలు గొప్పవే, ప్రైవేట్ కాలేజీలు గొప్పవే? దీనికి సమాధానం నేనో మీరో ఎవరో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదన్నా. ఎవరైనా కూడా ఎంబీబీఎస్ బైపీసీ రాసిన తర్వాత, ఎవడైనా కూడా ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్కి పోతే టాప్ మోస్ట్ కాలేజీలు ఏముంటాయన్నా? గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి. బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు, మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్ ఎక్కడ సీటు కేటాయిస్తారు? గవర్నమెంట్ కాలేజీలో సీటు కేటాయిస్తారు. ఎవరికైనా తక్కువ మార్కులు వస్తేనో, తక్కువ ర్యాంక్ వస్తేనో లాస్ట్ మిగిలిపోయిన ప్రైవేట్ కాలేజీలలో వాళ్ళని అకామిడేట్ చేస్తారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? గవర్నమెంట్ కాలేజెస్ ఆర్ ది బెస్ట్. ఆలగడ్డ నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాలకు ఉయ్యాలవాడ మండలంలోనే హరివరం, చాగలమర్రి మండలంలోనే నేలంపాడు గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి వరద బాధితులను పరామర్శించి అండగా నిలిచారు. అధికారులతో మాట్లాడి తక్షణ సహాయం అందించాలని కోరారు. ప్రతి ఇంటికి నిత్యావసరాలు పంపిణీ చేయాలని సూచించారు. పంట ఆస్తి నష్టాలు పూడ్చేలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొంచెం సైడ్ సైడ్ ప్రసాద్ పొద్దున పడింది వర్షం వల్ల. ప్రసాద్ కొంచెం हाफ किलोमीटर के रोड వేస్తే రేపు మళ్ళీ
ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ మందులు తీసుకుంటున్నాయి కాన్ఫరెన్స్ అయిపోయినట్టుంది ఏం లేదు మనం ఇక్కడ హరివరం అనే విలేజ్ కరెక్ట్ మ్యామ్. ఇక్కడ ఈ చిన్న ఇష్యూ ఏంటంటే మ్యామ్ ఒక 1/2 కిలోమీటర్ రోడ్ ఉంది మ్యామ్. ఆ ఇన్కమ్ కానీ మనము కొంచెం స్పెషల్ బ్యాంక్ ఏమైనా కమింగ్ డేస్లో పెట్టగలిగితే ఈ మళ్ళీ ఈ ఫ్లడ్ వచ్చే అవకాశం ఇచ్చారా? కొద్దిగా ఓపిక పట్టు. ఈ వారం తర్వాత మళ్ళీ మీకు ఈ పరిస్థితి రాకుండా చూసుకుంటే ఏం ఊరు బయట ఒక్కదాన్ని ఇంత దూరం ఉన్నావు? నీకు ఎంతమంది పిల్లలు? కొడుకు బిడ్డ. ఆడుంటాడు కొడుకు? ఇదే ఇంట్లో ఉంటాడా? మంచిది. బాగా చూసుకుంటున్నాడా? పెన్షన్ వస్తుందా? ఏమి ఎప్పుడు చనిపోయినాడు? 2 నెలలు అయింది. కొంచెం చూసుకోండి ఖచ్చితంగా. నీకు పెన్షన్ వచ్చేటట్టు నేను చూసుకుంటాలే. ఒంటరి మహిళ పెన్షన్ ఎంత చేద్దాం సార్? ఎంత వస్తుంది? ఒంటరి మహిళ పెన్షన్ ఎక్కువ కదా ఇంకా. ఓకే, 4,000 పెన్షన్ వచ్చేటట్టు నేను చూసుకుంటాలే. ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. నీకు ఖచ్చితంగా చూసుకొని నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. నీకు నీళ్లు కూడా తీసే ఏర్పాటు చేస్తాము. ఇంకా వచ్చే రోజుల్లో నీకు మళ్ళీ నీళ్ళు ఇట్లా నిలబడకుండా మేము చూసుకుంటాంలే. ధైర్యంగా ఉండు. ఇంకేమైనా అవసరం ఉందా నీకు? బానే ఉన్నావా? సరే చూసుకో, పోయి వస్తా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ. పచ్చదనం అంటూ మొక్కలు నాటి పరిశుభ్రత అంటూ తొలగించకండి. పీపీఎస్ఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన మహిళలు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా కర్నూలులో చీరల పంపిణీ. చలో మెడికల్ కళాశాలను భగ్నపరుస్తూ వైసీపీ నాయకులు గృహ నిర్బంధం. హరివరం నేలంపాడులో అకాల వర్షాలు పర్యటించిన టీడీపీ నేత భూమాయి విఖ్యాత్.